అందరికీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి గ్రీన్ సలాం. నేను మీ సాజిద్ని మాట్లాడుతున్నాను. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. ఓకే, సో డే బిఫోర్ ఎస్టర్డే జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి అందరికి ఐడియా ఉంటుంది. ఎన్ఎండి ఫిరోజ్ గారి మీద జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. సో దీన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఓకే, అండ్ దీనిలో ఓవరాల్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో అటాక్ చేసిన వాళ్ళు చెప్తున్నారు మా నాయకుడిని మీరు దూరం పెట్టారు. ఓకే, ఇది పాయింట్. సో వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు అభిమానం చూపిస్తున్నారు కదా, దట్ వాజ్ అమేజింగ్, ట్రిమండస్. చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి సెల్ఫ్ మేడెడ్ పర్సన్, ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ ఒకడు కదా. అలాంటి వ్యక్తికి బ్యానర్లు అవసరమా? అలాంటి వ్యక్తికి పోస్టర్లు అవసరమా? ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించినటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్, రాజకీయ పరంగా. కరెక్ట్. అలాంటి వ్యక్తిని పోస్టర్లలో, బ్యానర్లలో ఇంత చిన్న చిన్న విషయాల్లో మీరు గొడవ పడ్డారంటే మీ అభిమానాన్ని మీరు తగ్గించుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా. ఓకే, అభిమానం పక్కన పెడితే సింపుల్ పాయింట్ చెప్తున్నా, ఎన్ఎండి ఫిరోజ్ అన్న వ్యక్తి చాలా సాఫ్ట్ పర్సన్, నాకు తెలిసినంత వరకు చాలా సాఫ్ట్ పర్సన్. ఓకే, అదే పొజిషన్లో భూమా నాగిరెడ్డి గారు ఉన్నా, ఎన్ఎండి ఫరూక్ గారు ఉన్నా, శిల్ప గారు ఉన్న, ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళ సినారియో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయినో నాకు చాలా బాగా తెలుసు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏదైనా పని చేసేటప్పుడు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మీరు అటాక్ చేశారు, జైల్లో ఉన్నారు, వాట్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీ వైఫ్ ఏం చేస్తున్నారు? మీ అమ్మా నాన్నలు ఏం థింక్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా జరిగిన తర్వాత మీ పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ లేదు. మీ ఫ్యామిలీ కంప్లీట్గా రన్ అవ్వడానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో సేఫ్ అమౌంట్ లేదు. ద ఓన్లీ యూ ఆర్ ద పర్సన్, మీరే ఎంటైర్ ఫ్యామిలీకి కదా. అలాంటప్పుడు మీరు తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఓకే, సో నంద్యాల చాలా 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 పీస్ఫుల్గా ఉన్నటువంటి ఒక ప్లేస్. సో దాన్ని అలానే ఉంచుతారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.